జడ్జి నాట్ అదర్స్ లెస్ట్ యూ బీ జడ్జిడ్ బై బాల్నాటు. ఇతరుల తప్పొప్పులు ఎంచకు, ఎందుకని నీ తప్పొప్పులు కూడా ఎంచబడతాయి సుమా. ఇది బాల్నాటు రాసినటువంటి వృత్తాంతం, స్వయంగా బాల్నాటు భాషలోనే చదువుతాం. బిగినింగ్ ఇన్ 1959, అవతార్ మీర్ బాబా along with his close disciples would visit Pune during the summer months and stay at Guru Prasad. 1959 నుంచి మొదలుపెట్టారు బాబా ఎక్కువగా ఈ వేసవి నెలల్లో తన మండలి వాళ్లతో సహా పూనా వచ్చి గురుప్రసాద్లో మకా ఉంటూ ఉండేవారు. ఇన్ 1959 he also permitted his Indian lovers scattered across the country to visit him on certain specified weekends. శని ఆదివారాల్లో భారతదేశంలో నలుమూలల్లోనూ విస్తరించి ఉన్నటువంటి తన ప్రేమికులను తన దర్శనం చేసుకోవచ్చు అని అనుమతించడం కూడా జరిగింది. దట్ ఇయర్ I was permitted to stay with Baba under the same roof throughout my summer vacation of 6 weeks. ఈయన కుర్దువాడి అనే ఊళ్ళో, మనం షోలాపూర్ తర్వాత రైల్వే స్టేషన్ కుర్దువాడి, అక్కడ స్కూల్లో హెడ్ మాస్టర్గా చేస్తూ ఉండేవాడు. ఈయనకి సెలవులు, వేసవి సెలవులు నెలన్నర, 6 వారాలు. ఆ 6 వారాలు కూడా ప్రభుతో పాటు ఒకే కప్పు కింద ఒకే భవనంలో కలిసి ఉండేటువంటి పరమభాగ్యం ఈయనకి ఇచ్చాడు బాబా. గురుప్రసాద్ విత్ లార్జ్ పలాషియల్ బిల్డింగ్. గురుప్రసాద్ అంటే మామూలుగా 2 bedroom 3 bedroom ఇలా కాదు, మహాభవనం, అది చాలా పెద్ద ప్రాంగణం. ఈచ్ మార్నింగ్ బాబా వుడ్ వాక్ డౌన్ ద స్పేషియస్ హాల్ టు ది మెన్స్ మండలి రూమ్. ప్రతిరోజు బాబా లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని కాఫీయో ఏదో తాగేసి ఆ పెద్ద ఆ హాలు గుండా నడుచుకుంటూ వచ్చి ఆ చివరన ఉన్న పురుష మండలి దగ్గరికి వచ్చేవారట. హియర్ హీ వుడ్ సిట్ ఇన్ హిజ్ ఆర్మ్ చైర్ అండ్ అటెండ్ టు ద డైలీ మెయిల్. అక్కడ ఈ చేతులు పొడుగ్గా ఉంటాయి చూడండి, పరకుర్చీ, ఆ పరకుర్చీలో కూర్చునేవారు. చదవండిరా ఏమొచ్చే ఉత్తరాలు ఈవేళ అనేవారు బాబా. ఆ ముందు రోజు వచ్చిన మెయిల్ అంతా బాబా కోసం కట్టకట్టి అక్కడ పెట్టేవారు రెడీగా. అవి ఒకటి ఒకటి తీసి, ఇదిగో బ్రావజాన్, అయ్యో అమెరికా నుంచి వాళ్ళు ఇలా రాశారు, ఆంధ్ర నుంచి వీళ్ళు ఇలా రాశారు, ఇవన్నీ చదివి చెప్తూ ఉండేవారు. ఫస్ట్ ఎరిచ్ రెడ్ అవుట్ కరస్పాండెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఎరిచ్ ఇంగ్లీష్లో చెప్పేవాడు అదంతా. అండ్ మై జాబ్ వాజ్ టు రీడ్ టు మై సెల్ఫ్ దట్ విచ్ వాజ్ రిటన్ ఇన్ హిందీ ఆర్ మరాఠీ. హిందీ ఉత్తరాలు, మరాఠీ ఉత్తరాలు సార్ట్ చేసి పెట్టేసేవాడు ఇలా ఎరిచ్. వేరే కట్టకట్టేవాడు, ఇంగ్లీషి విడిగా కట్టకట్టేవాడు. ఇంగ్లీష్ ఇవన్నీ ఎరిచి చదివేవాడు, హిందీవి మరాఠీ వాళ్ళాటు నన్ను చదవమనేవారు. అండ్ కన్వే ద జిస్ట్ ఆఫ్ ఈచ్ లెటర్ టు బెలివెడ్ బాబా. మొత్తం అంతా చదివి చెప్తే ఆయన నాకు టైం లేదనేవారు. ఆయన అంచేత అది చదివేసి దాన్ని జిస్ట్ చెప్పాలి. బాబా వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఉందట, ఫలానా తారీఖుని పెళ్ళట, అంతే, ఓకే అనేవారు అంతే. అంతేగాని వాళ్ళంతా వ్యాసాలు రాసిస్తూ ఉంటారు. మనమంతా తెలుసు కదా, ఆంధ్ర పర్యటనలో కూడా కోడూరి కృష్ణారావు గారు గోదావరిలో పెట్టాడు ఆయన బయటికి లాంచ్లో. ఎందుకు పెట్టాడు ఆయన? నిద్రనిచ్చేవారు కదా మన వాళ్ళు. మన పద్యాలు, పుస్తకాలు ఇవన్నీ తీసి ఆయన దగ్గర విను చెబుతూ ఉంటే ఇంకా ఆయనకి క్షణం కూడా తీరిగి లేకుండా, విశ్రాంతి లేకుండా చేసేసేవారు. మనకు అలవాటు మరి, ఎందుకని మళ్ళీ దొరకడు కదా ఆయన మనకి. సో అలాగూ మొత్తం చెప్పొద్దు, జిస్ట్ చెప్పమనేవారు. ఓన్లీ బాబా విజ్డ్ ఇట్ ఐ వుడ్ రీడ్ అవుట్ ది ఎంటైర్ లెటర్. కానీ బాబా అనేవారు మొత్తం చెరువు అని వారు ఒక్కొక్క ఉత్తరం ఆయన నచ్చేది ఆయనకి, ఎందుకు మొత్తం చెరువు అనేవారు. అప్పుడు మాత్రం A to Z చదివేవాడు. వన్స్ ఇరిచ్ హ్యాడ్ రెడ్ అవుట్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ లెటర్స్. కొన్ని ఉత్తరాలు ఇరిచ్ చదివాడు ఆ రోజున. ఒకరోజు బాబా వుడ్ టర్న్ టు మీ మీనింగ్ దట్ ఇట్ వాజ్ మై టైమ్ టు రీడ్. అతను చదవడం అయిపోగానే బాలనాటికేసి తిరిగి అనేవారు, నీవు మొదలెట్టు నువ్వు అనేవారు. I rarely reached the bottom of my pile of mail before Baba would gesture that I should stop. నేను చాలా ఉత్తరాలు ఉండేవి, అడుగు ఉత్తరం దాకా ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు, మధ్యలోనే అనేవారు, చాలే అనేవారు బాబా. I was given the freedom to use my discretion in deciding what letters were of importance and should be read out first. సో దీనికి ఏం ఆర్డర్ స్ట్రిక్ట్గా ఏం లేదు. నీకు ఏమి ఇంపార్టెంట్ ముందు చదివేయాలనిపిస్తే అవి ముందు చదివే, మిగిలిన రేపు చదివి. అది ఆ హక్కు నాకు ఇచ్చేశారు బాబా. ఇవి ఇంపార్టెంట్ అని ముందు పెట్టుకుని కొన్ని, మిగిలిన తర్వాతకి పెట్టుకునేవాడు. వన్ డే ఐ ఫౌండ్ ఎ లెటర్ ఇన్ మై పెయిల్ రిటర్న్ టు మీర్ బాబా బై ఏ ఫోటోగ్రాఫర్ శ్రీ రేగి ఫ్రమ్ పుణే. ఒకరోజు నాకు ఒక ఉత్తరం నచ్చింది. అది మంచి ఫోటోగ్రాఫర్, పూనా నగరానికి చెందినవాడు. అతను రాశాడు, అది నేను సెలెక్ట్ చేసి పెట్టా.
మై రియాక్షన్ టు ఇట్స్ కంటెంట్స్ వాజ్ నాట్ ఫేవరబుల్. నిజానికి దానిలో ఉన్నటువంటి ఆ కథా వస్తువు ఉత్తరంలో అది నాకు పెద్దగా నచ్చలేదు. ఇన్ ఇట్ ద మ్యాన్ ఎక్స్ప్రెస్ హిజ్ విష్ టు ఫోటోగ్రాఫ్ బాబా, saying that Baba should pose for him and that a photograph himself should be allowed to have his picture taken with Baba. అందులో ఏమన్నా అంటే, నేను చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ని, బాబాకు ఫోటోలు తీయాలనుకుంటున్నాను, కానీ నేను వచ్చినప్పుడు నేను ఏ వేషం వేసుకోమంటే అది వేసుకోవాలి, ఎలా పోజ్ ఇవ్వమంటే అలా పోజ్ ఇవ్వాలి, అప్పుడు నేను ఫోటోలు తీసుకుని వెళ్తాను. ఇది అతను రాశాడు. నాకు అంత రుచించలేదు, ఎందుకంటే ప్రభువుని మనం కమాండ్ చేయడం ఏంటి. The man also mentioned a list of dignitaries whom he had previously photographed. నేను గాంధీ తీశాను, నెహ్రూ తీశాను, పటేల్ తీశాను, రమణ మహర్షి తీశాను, నేను మామూలు కాదు సుమా అని ఆ లిస్టులో రాసుకున్నాడు. టు మీ ఇట్ డిడ్ నాట్ అపియర్ టు బి ఏ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ బట్ మోర్ ఆఫ్ ఏ డిమాండ్ అని బాబా. నాకేమనిపించిందంటే, ఏమండి ఓ ఫోటో తీసుకుంటానని అభ్యర్థనలాగా అనిపించలేదు. వాళ్ళందరినీ తీశాను, నీరెప్పుడు చెప్పు అని డిమాండ్ చేసినట్టు ఉంది నాకు. I judged for myself that the attitude of the photographer was not right, because I felt it was not fitting to place expectations on the highest of the high in this way. నాకు అనిపించింది, ఉన్నతోన్నతుడు ఈయన్ని ఇలాగ మనం అడగడం ఇది నాకు ఏమీ ధర్మంగా అనిపించలేదు నాకు. అదే సో ఐ పుట్ దిస్ లెటర్ ఇన్ ద బాటమ్, కిందకు తోసేసాడు, థింకింగ్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ టు రీడ్ ఇట్ బాబా ఫర్ డేస్. ఇది ఇలా అడుగుతూ వచ్చాను, ఇంకో ఇంకెప్పటికీ చదవక్కర్లే, ఎప్పుడు దాకా అడుగుకి వెళ్ళను కదా నేను, ఎప్పుడు ఆపు అంటుంటారు మధ్యలో, ఇది ఇలా అడుగునే చదువుతుంది అనుకున్నాడు ఇతను. సిన్స్ జనరల్లీ లిసన్ టు ఓన్లీ 4 or 5 letters బిఫోర్ ఆస్కింగ్ మీ టు స్టాప్. రోజుకి 4 or 5 ఉత్తరాలు అని వినేవాడు, రేపు అనేవారు. ఇంకా టు మై సర్ప్రైజ్ ఆన్ దట్ పర్టికులర్ డే, ఆ రోజు ఏమైందంటే నాకు ఆశ్చర్యం కలిగింది. బాబా అలాటెడ్ ఎరీచ్ లెస్ టైమ్ దాన్ యూజువల్. మామూలుగా ఎరీచ్ ఉత్తరాలు ఎక్కువ వినేవాడు ఆయన, ఓ అరగంట, ఆవేళ 5 నిమిషాల్లో ఆపన్నారు ఎరీచ్ని. హీ దెన్ పాయింటెడ్ టు మీ ఇండికేటింగ్ ఇట్ వాజ్ మై టర్న్. నువ్వు కానీ ఐ వాజ్ షూర్ దట్ హీ వుడ్ టెల్ మీ టు స్టాప్ రీడింగ్ ఎ ఫ్యూ లెటర్స్. అంటే 2 ఉత్తరాలు 3 ఉత్తరాలు ఆపేస్తాడనమాట ఇవాళ, అందుకని ఎరీచ్ని ఆపేశారు, నన్ను అసలే ముందే ఆపేస్తాడు అనుకున్నాను నేను. బట్ టు మై ఫర్దర్ సర్ప్రైజ్ హీ డిడ్ నాట్. కానీ కానీ అంటున్నారు, ఇంకా చదువు అంటున్నారు. అండ్ ఈచ్ లెటర్ ఐ థాట్ నౌ హీ విల్ స్టాప్. ప్రతి ఉత్తరం ద్వారా ఇదే ఆఖరుత్తరం అనుకుంటూ చదువుతున్నాను నేను. హీ కంటిన్యూడ్ టు లిజన్ అండ్ సో ఐ కంటిన్యూడ్ రీడింగ్. కానీ అంటున్నాడు ఆయన, నేను అలా ఉత్తరం తర్వాత ఉత్తరం చదువుతూనే ఉన్నాను. ఐ వండర్డ్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ టు రీడ్ అవుట్ ది ఫోటోగ్రాఫర్స్ లెటర్. నాకు లోపల తీరుతోనే అమ్మ ఈ ఉత్తరం కూడా చదవాలని నేను ఇప్పుడు బాబాకి, వాడంతా అన్యాయంగా రాశాడు అనుకున్నాను. Baba still did not stop me, and in time I reached the bottom of the file, and the only letter left was the one I had so carefully avoided. ఇన్నాళ్ళు దాచుకుంటూ వచ్చిన ఉత్తరం ఇంక చదవాల్సిన పరిస్థితి వచ్చేసింది నాకు. I told Baba the gist of the letter. బాబా దీని జిస్ట్ ఇది అని చెప్పేశాను బాబాకి. And even expressed my resentment and my opinion that his writer did not make his request to Baba in the way he should have. బాబా అదేనా అడిగే విధానం, నీలాంటి వాడిని అలాగా అడగడం అని నా ఒపీనియన్ కూడా చెప్పేశానంటే జడ్జిమెంట్ కూడా ఇచ్చేసాడు. ఐ ఫీల్ కాన్ఫిడెంట్ దట్ బాబా వుడ్ అగ్రీ విత్ మై వ్యూస్. అవునరా నిజమే అంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ నేను చెప్పేసాను, ఓటు ఇవ్వాల్సిందే బాబా అని అనుకుంటూ. ఇన్స్టెడ్ హీ బీమ్డ్ ఏ స్మైల్. ఏమనలా ఆయన, ఓ చిరునవ్వు విసిరాడు. ఓరి బుర్రలేనివాడా అన్నట్టుగా ఓ చిరునవ్వు విసిరాడు ఆయన. అండ్ గెస్చర్డ్ దట్ from the credentials it seemed that the photographer must be a good one. చాలా గొప్పవాళ్ళగా ఉన్నారు రోజు. వీడు రాసి ఉత్తరం చూస్తే మహాత్మా గాంధీ అంటున్నాడు, నెహ్రూ అంటున్నాడు, రమణ మహర్షి అంటున్నాడు, వీడెవడో మామూలుడు కాదు, బాగానే ఉంది వీడి పరిస్థితి అన్నారు బాబా. హీ దెన్ ఆస్క్డ్ మీ టు రీడ్ అవుట్ ది ఎంటైర్ లెటర్. మళ్ళీ మొదటి నుంచి ఎవరి దాకా మొత్తం చదువు. విచ్ ఐ డిడ్ విత్ సమ్ రిలక్టెన్స్. నాకు లోపల అసలు ఇష్టం లేదు ఇది, ఏంటిది ఉత్తరం అసలు చదవకూడదు, మొత్తం చదవమంటున్నాడు ఈయన. After I finished, Baba instructed me to write to the man and ask him to visit the following Sunday. మొత్తం అంతా డీటెయిల్గా చదవమన్నారు బాబా. మళ్ళీ డీటెయిల్గా చదివాడు. అప్పుడు బాబా ఇలా ఆర్డర్ ఇచ్చారు, బాగుంది అబ్బాయి, వాడికి ఉత్తరం రాయి, నువ్వు వచ్చే ఆదివారం రమ్మనవాడిని అన్నారు. యాజ్ ఇఫ్ దిస్ వాజ్ నాట్ ఐరనీ ఇనఫ్, ఐ వాజ్ టోల్డ్ ఐ వుడ్ బి ద వన్ టు రిసీవ్ హిమ్ అండ్ అటెండ్ టు హిజ్ నీడ్. నేను అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతోంది, ఇది అంతా నాకు ఇష్టం లేని జరుగుతోంది. ఇంకా దీనికి
అదనంగా ఆయన ఏమన్నాడు, వాడు వచ్చినప్పుడు నువ్వే వాడు బాగోగులు చూసుకోవాల్సమ్మా అన్నారు. వాడికి ఆతిథ్యం ఇవ్వడం, వాడి మర్యాదలు చూడడం నువ్వే చూడాలి అన్నారు. అఫ్ కోర్స్ ఐ ఒబేడ్ బాబా అండ్ రిప్లై టు ది లెటర్స్. ఉత్తరం రాశాను. మరి బాబాకి తిరుగులేదు కదా, ఆయన చెప్పినట్టు ఆయన విధేయుడిగా ఉత్తరం రాశాను నేను. టెల్లింగ్ ది ఫోటోగ్రాఫర్ దట్ హీజ్ రిక్వెస్ట్ టు బాబా వుడ్ బి గ్రాంటెడ్ ఇన్ ఫుల్. నువ్వేమి కోరితే అదే రెడీ అట బాబా చెప్పన్నారు. నీకు సంపూర్ణంగా నీకు ఫుల్ సహకారం ఇస్తా అన్నారు బాబా. అండ్ గివింగ్ హిమ్ ది స్పెసిఫిక్ టైమ్ అండ్ డేట్ వెన్ హీ వుడ్ కమ్. నువ్వు ఇదిగో పలానా రోజున పలానా టైంకి రావచ్చు అని రాశారు. ద మ్యాన్ రిప్లై టు మీ డైరెక్ట్లీ. బాలనాటు రాశాడు అన్నమాట. బాబాకి నువ్వు ఇలా రాశావు, నేను చదివాను, ఆయన ఇలా రాయమన్నారు అని రాశాడు. మళ్ళీ ఇతనికి రాశాడు. ఇతను కన్ఫర్మింగ్ ద డేట్. బాగుంది, ఆ డేట్కి నేను వచ్చేస్తాను. అండ్ రిక్వెస్టింగ్ బాబాస్ పర్మిషన్ టు రైవ్ ఎ డే ఎర్లీ టు సెటప్ ది షాట్. నాకు పలానా తారీఖున 20వ తారీఖున రమ్మన్నారు. కానీ 19వ తారీఖున వచ్చుకుని ఎక్కడ పెట్టుకోవాలో, బాబాని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఏ కుర్చీలో కూర్చోబెట్టాలో ఇవన్నీ చూసుకుని మోపు చేసుకోవాలి నేను. సో ముందు రోజు కూడా రానాక నాకు పర్మిషన్ అడుగు బాబాని అని రాశాడు. అండ్ బాబా అగ్రీడ్. వాడు ఏం ఉడితే అదే ఈయన ఎస్ అంటున్నాడు. ద ఫాలోయింగ్ సాటర్డే ఐ వాజ్ ఇన్ ది వరండా. వాడి కోసం ఎదురు చూడాలి కానీ ముందు రోజు శనివారమే, సండే ముందు రోజు వస్తానడుగా. నేను కాపలాగా వచ్చాను. రెడీ టు రిసీవ్ ద మ్యాన్, ఇన్వర్డ్లీ ఫీలింగ్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ హీ డిడ్ నాట్ కమ్. లోపల అనుకుంటున్నా నీడికి ఏదో అమ్ములకి రాకుండా ఉంటే అంత బాగుండు నాకు, కానీ ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే బాబా ఆర్డర్. హీ అరైవ్డ్ ఆన్ టైం. ఖచ్చితంగా టైంకి వచ్చేసాడు వాడు. హీ లుక్డ్ రౌండ్ అండ్ లెఫ్ట్. మొత్తం అంతా చూసుకున్నాడు, లైటింగ్ ఎలా ఉందన్నాడు, ఎక్కడ కూర్చోవాలి ఇవన్నీ చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ద నెక్స్ట్ డే హీ కేమ్ ఆర్మ్డ్ విత్ ఎ లార్జ్ కెమెరా అండ్ అదర్ యాక్సెసరీస్ నెసెసరీ ఇన్ దోస్ ఇయర్స్. ఆ రోజుల్లో ఈ కెమెరాలన్నీ డబ్బాలు ఇంతంత ఉండేవి, దానికి పెద్ద నల్లగుడ్డ, పెద్ద పెద్ద వైర్లు, కట్లు ఇవన్నీ ఉండేవి. సో ఆ రోజుల్లో ఉన్న సరంజామా, కేబుల్స్, ప్లగ్స్, స్పెషల్ లైట్స్ ఇంటెండెడ్ ఫర్ ద ఫోటోగ్రఫీ సెక్షన్. ఇంత లైట్ ఉండేది, ఒక ఫిలమెంట్ లాంటిది. అది మాడిపోతే మళ్ళీ అది తీసేయడమే, మళ్ళీ ఇంకోటి పెట్టేవారు ఫ్లాష్కి. ఇప్పుడులాగా ఎన్ని కావాలితే అన్ని నొక్కేయడాలు లేవు అప్పుడు. మీకు పూర్వం చూస్తే ఒకటి లైట్ మాడిపోద్ది, అది మాడిపోయాక తీసి మళ్ళీ ఇంకో ఫిలమెంట్ పెట్టాలి దానికి. ఇలాంటివి ఏవో తెచ్చేసాడు, సరంజామాల డబ్బాలు, మనుషులు ఇవన్నీ మోసుకుని వచ్చారు. ఆఫ్టర్ గ్రీటింగ్ హిమ్ ఐ షోడ్ హిమ్ ది లొకేషన్ అది ఆ ఎలక్ట్రికల్ అవుట్లెట్స్. వాడికి ముందు నమస్కారం పెట్టాను. జయబాబా అనేది ఎదురెళ్ళాడు. ఆ డబ్బాలు కూడా మోసి మీకు ఇదిగో కరెంట్ పాయింట్లు బాగా చూపించమన్నారు. మీకు ఇదిగో ఇదిగో 3 ఫేజ్ ఉంది, ఇక్కడ 2 ఫేజ్ ఉంది, ఇక్కడో బోర్డు ఉంది, ఇక్కడో బోర్డు ఉంది, ఏవి కావాలంటే అవి వాడుకోమన్నారు అని చూపించాడు. అండ్ వేసుకుని ది వైర్స్ అండ్ స్పాట్ లైట్స్ వర్ అరేంజ్డ్. అన్ని చక్కగా అమర్చేసిన తర్వాత బాబా ఎంటర్డ్ ద రూమ్. లోపలికి వెళ్ళి కౌరు చెప్పారు. ఆయన లోపలికి ప్రవేశించాడు హాల్లోకి. ద ఫోటోగ్రాఫర్ ఆఫర్డ్ హీ సెల్యుటేషన్. బాబాకి అతను ప్రణామాలు చెప్పాడు, అతను సల్యూట్ చేశాడు. బాబా స్మైల్ రిటర్న్. శవా అన్నారు బాబా. అంటే ఇవేవి ఇతనికి ఇష్టం లేనివి జరుగుతున్నాయి. వాడు వందనం చేయడం, బాబా అంగీకరించడం, ఇదంతా నడుస్తుంది. అండ్ ఇంక్వైర్డ్ అబౌట్ ది అరేంజ్మెంట్. మా వాళ్ళు బాగా సాయం చేశారు, నీకు నచ్చే అన్ని అరేంజ్మెంట్స్ లేదా అని అడిగారు అతను. దెన్ సాట్ డౌన్ ఇన్ ఈస్ కుషన్ ఆర్మ్ చైర్. మంచి మెత్తగా కుషన్లు వేసినటువంటి ఇలా చేయి పెట్టుకుని కుర్చీ ఉంది, ఇక్కడ పెద్ద సోఫా లాంటిది, దానిలో కూర్చున్నారు. బిఫోర్ ద ఫోటోస్ వర్ టేకెన్. ఆ ఫోటో చేసే ముందు లైట్లు వేయి పెట్టాడు. ఆ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. బాబా ఆస్క్ ద ఫోటోగ్రాఫర్ వాట్ డైరెక్షన్ ఈ షుడ్ ఫేస్. ఎలా కూర్చోమంటే ఇటు చూడాలి, నువ్వు చెప్పు అన్నారు. అండ్ ఇఫ్ హిస్ హ్యాండ్స్ వర్ ఇన్ ది రైట్ పొజిషన్ అంటే ఇలా పెట్టినా చేతులు, ఇలా పెట్టినా చెప్పు అన్నారు. టు మై అమేజ్మెంట్ ద ఫోటోగ్రాఫర్ డిడ్ సజెస్ట్ సమ్ చేంజ్. నేను అనుకున్నాను మీ ఇష్టం ప్రభు అంటాడు, మనస్తేగులు వాడు అలాగే. నేను చెప్తాను కదా మీరు ఇలా పెట్టండి, ఇలా తిరగండి. ఆ చేతులు కూడా అతను బాబా చేయి పట్టుకుని ఇలా తీసాం, ఇలా కదా ఇలా పెట్టండి, ఇలా కదలకండి మీరు అన్నాడు. మామూలుగా మనం ఎలా చేస్తాం అలా సర్దాడు బాబా చేతులు పట్టుకొని. ఫర్ ఎవరీ న్యూ పోజ్. ఒక ఫోటో తీసినప్పుడల్లా మళ్ళీ మారిపోమనేవాడు. ఇటు తిరగండి, ఈసారి అటు తిరిగారు కదా, అది అయిపోయింది, ఈసారి ఇంకోలాగా అని మారుస్తూ తీశాడు. He even touched Baba's hands once to demonstrate the way in which he thought they should be placed. ఈ చెయ్యి ఇలా కాదు, ఇలా పెట్టండి, మళ్ళీ చేయండి అని బాబాని చూపించమన్నాడు కూడా. ఇప్పుడు సరిపోయింది. వారు మామూలుగా మనకు డైరెక్షన్ ఎలా చేస్తాడు ఫోటోగ్రాఫర్, అలాగే బాబాకి అన్నీ చెప్పాడు. ఆయన అన్నీ సహకరించాడు. As Baba agreed to every suggestion, he would give me a look which seemed to be a silent lesson that I should not judge others. వాడు ఏమడితే అది చేసి బాబా నాకేదిలా చూసేవాడు. అంటే ఏమిటనమాట, ఇతరులని నువ్వు జ్వరబడిపోయి తప్పులు ఎంచకు అంటే వాడికి ఆయన హక్కు ఇచ్చాడు. ఆయన వీడెవడు ఫీల్ అయిపోవడానికి. అంటే మనం జడ్జిమెంట్లు చేసేస్తూ ఉంటాం, వీళ్ళు లాభం లేదు, వీడెలా కాదా. ఆయనే అంటున్నాడు, ఆయన నీకు అనవసరం. In all, the photographer took photos of Baba in 4 different poses. 4
ప్రధానంగా బాబాని ఇలా కూర్చోబెట్టి 4 ఫోటోలు తీసాడు. దెన్ స్టూడ్ అలాంగ్ సైడ్ హిమ్ ఫర్ ద 5th one. మళ్ళీ 5వ దానికోసం బాబా దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. వన్స్ ద సెక్షన్ వాజ్ కంప్లీట్ ఐ ఫెల్ట్ రిలీవ్డ్. అయిపోయింది, అమ్మయ్య బతికానరా బాబు. ఎందుకంటే ఇష్టం లేని వ్యవహారం ఇది. ఏ వీక్ లేటర్ ద ఫోటోగ్రాఫర్ రీవిజిటెడ్ గురుప్రసాద్. వారం తర్వాత గురుప్రసాద్కి మళ్ళీ వచ్చాడు, బ్రింగింగ్ కాపీస్ ఆఫ్ ఫోటోస్ ఆల్ ఆఫ్ విచ్ వర్ వెరీ గుడ్. అద్భుతంగా అన్నమాట ఈ ఫోటోలన్నీ కూడా, చాలా చాలా బాగుంది. హీ గేవ్ బాబా ఎ లార్జ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఫర్ ద పోజ్ ఇన్ విచ్ బాబా అలౌడ్ హిమ్ టు రీపొజిషన్ హిజ్ హ్యాండ్స్. బాబా చేతులు సర్ది ఫోటో తీసాడే, అది పెద్ద ఫోటో కలర్ ప్రింట్ వేసి బాబాకి ఇవ్వడానికి పట్టుకొచ్చాడు. చాలా బాగుందన్నమాట. దిస్ పిక్చర్ ఈజ్ నౌ కెప్ట్ ఎట్ మేరాజాద్ ఇన్ ద బ్లూ బస్ అండ్ బాబాస్ హాస్పిటల్ బెడ్. అప్పుడు బాబాకి గురుప్రసాద్లో అతను తెచ్చి ఇచ్చిన ఫోటోయే ఇప్పుడు బ్లూ బస్సులో బాబా మంచం ఉంటుంది చూడండి, దాని మీద బాబా కూర్చున్నట్టుగా ఆ ఫోటో అక్కడ పెట్టి ఉంది ఇప్పటికీ. ఓవర్ ది ఇయర్స్ వన్ ఆఫ్ ది ఫుల్ లెంగ్త్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ బాబా టేకెన్ బై దిస్ పుణే ఫోటోగ్రాఫర్ came to be appreciated so much by Baba lovers that many display it in their respective center. అప్పుడు అతను తీసిన ఒక ఫోటో ఎంత ప్రాచుర్యం పొందిందంటే ప్రపంచవ్యాప్తంగా చాలా సెంటర్లలో ప్రధానమైన ఫోటోగా ఈ ఫోటోని పెడుతుంటాయి. ఇన్ ఇట్ బాబా ట్రూలీ లుక్స్ లైక్ ఎన్ ఎంపరర్. ఆ ఫోటోలో ఆయన చక్రవర్తిలాగే కనపడతాడు. ఆయన బ్లెస్సింగ్ హిస్ డియర్ వన్స్ వెరీ బెనెవలెంట్ ఎట్ అథారిటేటివ్ స్మైల్. దయార్ద్ర ఆ భావాన్ని చూపిస్తూ, కానీ ఆయన అధికారాన్ని దర్పాన్ని చూపిస్తూ ఆ చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు ఆ ఫోటోలో. బికాజ్ ఆఫ్ దిస్ ఇట్ హెస్ కమ్ టు బి నోన్ యాజ్ దర్బార్ పోజ్. ఈ ఫోటోయే మనం దర్బార్ పోజ్ అంటూ ఉంటాం కదా, అది. దర్బార్ అని ఎందుకన్నారంటే ఆయన చక్రవర్తి కోర్టులో కూర్చుని ఆయన అధికారాన్ని చూపిస్తున్న భావం వస్తుంది కాబట్టి దాన్ని దర్బార్ పోజ్ అన్నారు. In 1970s, when I began staying at Mehrajad, I noticed the colored photograph of Baba in the blue bus, and the entire story behind it returned to me. నేను 1970లో మేరాజాద్లో ఉండడం ప్రారంభించాడు. బాబా శరీరం వదిలేసాకే ఇతను ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోయాడు అతను. అప్పుడు ఈ బస్సులో ఈ పెట్టి ఉండడం చూశాను నేను ఆ ఫోటో. అప్పుడు ఈ కథ అంతా నాకు గుర్తొచ్చింది. ఆ ఫోటో తీసినప్పుడు నేను అక్కడ ఉన్నాను కదా. ఇట్ వాజ్ దెన్ ఇన్ ఏ వెరీ న్యాచురల్ వే దట్ ద వర్డ్స్ ఆఫ్ ది హోలీ బైబిల్ కేమ్ టు మీ. బైబిల్లో ఉన్న మాట అప్పుడు నాకు స్పష్టంగా మదిలో మెరిసింది. జడ్జ్ నాట్ అదర్స్ లెస్ట్ యూ బీ జడ్జ్డ్. ఆ మాటలు ఇదే అన్నమాట. నువ్వు ప్రజల తప్పులు ఎంచకు, ఎందుకంటే నువ్వు స్వర్గానికి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా నీ చెట్టా తీస్తాడు. వీడి కథ ఏమిటి అని ఆయన నీ తప్పులు ఎంచుతాడు. నౌ ఐ విజిట్ ద బ్లూ బస్ ఎవ్రీ డే రిమైండింగ్ మై సెల్ఫ్ దట్ బిలీవెడ్ బాబా ఈజ్ ది ఓన్లీ రియల్ జడ్జ్ and I should not argue with or comment on what others express in their love for the avatar who is the emperor of all hearts. అంచేత మేరాజాద్లో నేను ఉన్నాను కదా, ప్రతిరోజు ఆ ఫోటోకి వెళ్ళి దండం పెట్టుకుంటాను. బాబా ఇతరుల మీద నా నిర్ణయాలు చెయ్యకుండా నన్ను కాపాడు. అంటే తప్పులు ఎంచడం, వీడు ఎలా చేయకూడదు, వాళ్ళు అలా చేయకూడదు, ఈ జడ్జిమెంట్లు మానేసేలా నాకు సాయం చేయి బాబా అని నేను అడుగుతుంటాను. అసలు జడ్జిమెంట్ అంటూ చేయాల్సి వస్తే ఆయన ఒకటే చేయగలడు. ఆయన ఎప్పుడు క్షమించేస్తూనే ఉంటాడు. ఆయన తప్పులన్నీ ఏంచి తప్పు అని తేల్చి క్షమించేస్తాడు. ఆయన శిక్ష వేడి ఆయన ఎప్పుడు కూడా. బాబాస్ మెథడ్స్ ఆర్ బ్రింగింగ్ ఎ ప్రొఫౌండ్ మెసేజ్ హోమ్ టు హిస్ డియర్ వన్స్ ఆర్ యూనిక్. అంచేత ఈ సంఘటన ద్వారా నాకు ఒక గుణపాఠం చెప్పాడు ఆయన. వాడు ఏదో ఒక ఉత్తరం రాసి 2 మాటలకి నేను కోపకం చేసుకుని వాడు దుర్మార్గుడు పనికిరాని వాడని జడ్జిమెంట్ చేసేసాను కదా నేను, అది తప్పు, నువ్వెవడవా జడ్జిమెంట్ చేయనాకి అన్నాడు. వాడితో బోల్ పని చేయించుకున్నాడు ఆయన. సో ఎవడెవడు ఏమిటనేది ఆయనకే తెలుసు. ఇంకొక సందర్భంలో మనం చదువుకున్న జ్ఞాపకం వచ్చిందండి మీకు. ఒక నోన్ డిఫాల్టర్ ఒకడు వస్తూ ఉంటాడు నాగపూర్ నుంచి. వచ్చి ఉంటే చాలా మర్యాద చేస్తూ ఉంటాడు. బాబా వీడు చూడరా, కాఫీ చూడు, వాడు భోజనం చూడు అంటాడు. వీడేమో దుర్మార్గుడు, బయటికి వెళితే అసలు పరపతి లేదు వీడికి, ఇంత మర్యాద చేసేస్తున్నాడు అనుకున్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత బాబా ఏంటి అంత వర్రీడ్గా ఉన్నావు అని అడిగితే చెప్పాడు, బాబా నాకేం నచ్చలేదు వాడు నువ్వు అంత మర్యాద చేసేస్తూ ఉంటే. ఇప్పుడు బాబా చెప్పాడు, చాలా ఉన్నతమైన ఆత్మ వాడు, ఈ జన్మలో కొద్దిగా మిగిలిపోయిన సంస్కారముల వల్ల అలా కనపడుతున్నట్టు వాడు చాలా ఉన్నతమైన ఆత్మ. నీకు కనిపించిన దృశ్యం చూసి జడ్జిమెంట్లు చేసేసి లెవెల్ నీకు లేదన్నాడు ఆయన. నీకు కనపడేది సముద్రం పైన మంచు ఖండం, ఐస్బెర్గ్, ఇంతే ఉంటుంది, 2 అంగుళాలే, కానీ అది అడుగున 100 కిలోమీటర్లు ఉంటుంది లోతు అది. సో నా ఒక్కడికే తెలుసు అన్నాడు, లోపల ఏమిటో వాడు నీకు తెలియదు. అప్పుడు ఎరిచి రాశాడు, ఆ క్షణంలాగా అయితే వాడి ముఖ కవలికని బట్టి, ఆ క్షణంలో వాడి ప్రవర్తనని బట్టి మనిషిని బేరీజు వేయడం నేను మళ్ళీ ఎప్పుడు చేయలేదు నా జీవితంలో.
నేను సరిపోను అని నేను డిసైడ్ చేసి. సో బయట వాడి ఇంప్రెషన్ అంటాం మనం, ఆ ఇంప్రెషన్ బట్టి మనం వెళ్ళిపోకూడదు, అది తప్పు. అది ఇక్కడ బాలనాడు